Like, share and subscribe to Inspire Media. వెల్కమ్ టు ఇన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. ప్రజల్ని మెప్పించడం రాజకీయాల్లో ఓ టాస్క్. బెజవాడ పశ్చిమ నియోజకవర్గం మరింత టఫ్. రాజకీయాల్లో ప్రజల్ని మెప్పించాలంటే అంత తేలిక కాదు. ముఖ్యంగా పట్టణాల్లో అయితే వారి ఆశల్ని అంచనాల్ని అందుకోవడం చాలా కష్టం. అందుకే సిటీల్లో వరుసగా గెలిచేవారు తక్కువగా ఉంటారు. అలాంటి క్లిష్టమైన నియోజకవర్గాల్లో ఒకటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. అలాంటి చోట ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక ముందు మరో లెక్క అన్నట్లుగా రాజకీయం ప్రారంభించారు సుజనా చౌదరి. మరి ఆయన చేయబోయే రాజకీయం అక్కడ ప్రజల్ని మెప్పించగలుగుతుందా? విజయవాడ వెస్ట్లో సుజనా చౌదరి మార్క్ పాలిటిక్స్ గురించి తెలుసుకునే ముందు ఇన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రూరల్ నియోజకవర్గాల్లో స్థానికేతరుడు అనే నినాదం మైనస్. పట్టణ ప్రాంతాల్లో స్థానికేతరుడు అనేది పట్టింపు లేని అంశం. పట్టణాల్లో 90% వలస వచ్చిన వారే. పట్టణాల్లో వరుసగా 2 సార్లు గెలవాలంటే కష్టమే. రాజకీయాల్లో స్థానికేతరుడు అనే నినాదం కాస్త బలంగా ఉంటుంది. రూరల్ నియోజకవర్గాల్లో ఇది పవర్ఫుల్. కానీ పట్టణాలకు వచ్చేసరికి అభ్యర్థి స్థానికత పెద్దగా చర్చనీయాంశం కాదు. ఎందుకంటే పట్టణాల్లో ఉండే వాళ్ళలో 90% మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే. కాకపోతే ఓ తరం ముందు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కాస్త ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. అందుకే వలస నేతల విషయంలో పట్టణాల్లో పెద్దగా పట్టింపు ఉండదు. కానీ అలాంటి నేతలు వరుసగా గెలవాలి అంటే మాత్రం తమదైన ముద్ర వేయాల్సిందే. రాజకీయంగా, అభివృద్ధి పరంగా, సామాజికంగా కూడా సున్నితమైన నియోజకవర్గమైన విజయవాడ పశ్చిమలో అయితే ఇంకా ఎంత దృష్టి పెట్టాల్సి ఉంటుంది. పార్టీ కానీ అభ్యర్థులు కానీ వరుసగా 2 సార్లు ఎప్పుడూ గెలవని నియోజకవర్గం విజయవాడ వెస్ట్. పాజిటివ్ పాలిటిక్స్ తో సుజనా చౌదరి ప్రయత్నం. విజయవాడ పశ్చిమలో ఓ పార్టీ వరుసగా గెలవడం అనేది లేదు. అందుకే అన్ని పార్టీలు ప్రయోగాలు చేస్తూ వస్తున్నాయి. ఫలితంగా ఆ నియోజకవర్గాలు వలస ప్రాంతాలుగా మిగిలిపోతాయి. అంటే ఎప్పటికప్పుడు ఓ కొత్త నేత వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. అలా వచ్చిన వాళ్ళు ప్రజల్ని ఆకర్షించాలి, ఓట్లు వేయించుకోవాలి అంటే ఓ ప్రత్యేకమైన అజెండాతో వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్న సుజనా చౌదరి ఇప్పుడు అభివృద్ధి అజెండాతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పశ్చిమ నియోజకవర్గం ఇప్పటి వరకు వెనకబాటుకు కేర్ ఆఫ్గా ఉంది. దుర్గగుడి, వన్ టౌన్ లాంటి ప్రాంతాలన్నీ ఉన్నా అభివృద్ధి మాత్రం అందలేదు. దానికి తోడు నేతలు మారిపోవడం, పార్టీలు మారిపోవడం పెద్ద సమస్య అయిపోయింది. పైగా కోట్లాటలు, కుమ్ములాటలే అజెండా అయిపోయాయి ఇన్నాళ్ళు. అలాంటి చోట నేను అభివృద్ధి చేస్తా, ఇది నా అజెండా అని సుజనా పాజిటివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. అభివృద్ధే చూపించని రాజకీయ నేతలు. ఊరు గురించి, ఉపాధి గురించి మాట్లాడుతున్న సుజన రాజకీయాన్ని మార్చేందుకు రంగంలోకి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా అభివృద్ధి రుచి చూపించలేదు. రాజకీయ నాయకుడు అంటే ట్రాఫిక్ పోలీసుల నుంచి విడిపించే వ్యక్తి, లేకపోతే రోడ్ల మీద బండ్లు పెట్టుకుని చిరు వ్యాపారుల దగ్గర నెలకు 2000 చొప్పున తీసుకుని మున్సిపాలిటీ వాళ్ళు అడ్డు చెప్పకుండా ఉండటం వంటి పనులు చేసేవారని అనుకుంటారు. కానీ కాలనీల్ని బాగు చేసుకోవడం, దగ్గర నుంచి అందరికీ ఉపాధి అవకాశాలు రావడం, బతుకుల్ని బాగు చేసుకోవడం వంటి రాజకీయాలు ఇంకా వారు చూడలేదు. ప్రభుత్వం మీద ఆధారపడటమే తెలుసు. ఈ రాజకీయాన్ని మార్చడానికి సుజనా చౌదరి రంగంలోకి దిగారు. సుజనా పాజిటివ్ పాలిటిక్స్కు ప్రజల మెప్పు లభిస్తుందా? కొత్త రాజకీయం ఫలిస్తుందా? చరిత్ర చూస్తే ఇక్కడ ఏ నాయకుడు వరుసగా 2 సార్లు గెలవలేదు. మొత్తం మీద జలీల్ ఖాన్, వెల్లంపల్లి మాత్రమే 2 సార్లు గెలిచారు. కానీ 2 తడవలు వేర్వేరు పార్టీల తరపున వాళ్ళు గెలిచారు. అంటే నిలకడ లేని ఈ నియోజకవర్గ రాజకీయాలకు సుజనా రాకతో నిలకడ వస్తుందా? అభివృద్ధి ప్రణాళిక వచ్చి విజయవాడలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందుతుందా? ఎందుకంటే ఇలాంటి ప్రణాళిక, డెవలప్మెంట్ ఏం చేస్తానో చెప్పడం లాంటివి ఇప్పటి వరకు ఈ సెగ్మెంట్కి తెలియదు. మరి సుజనా చేస్తున్న కొత్త రాజకీయం ఫలిస్తుందా? విజయవాడ రాజకీయం అంటేనే ఓ రకమైన ఇమేజ్ ఉంది. దాన్ని సుజనా చౌదరి మార్చగలరా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్స్పైర్ మీడియా. Like, share and subscribe to Inspire Media.